ఖచ్చితంగా ఇప్పుడు కనిపిస్తుంది కదా! ఇప్పుడు కావాలని సెక్యూరిటీ ఇవ్వకపోవడం కావచ్చు, లేదంటే మిగతా అంశాలు కావచ్చు, ఇవన్నీ కూడా కక్షపూరితంగా చేశారని చెప్పేసి వైసీపీ వాళ్ళు మాట్లాడుతున్నారు. గవర్నర్‌ని కలిసారు. వాళ్ళు ఈరోజు ఫిర్యాదు చేశారు. ఒకవేళ ఎక్కడ ప్రభుత్వం నుంచి సరిగ్గా రెస్పాండ్ రాకపోతే హోంమంత్రిని కలుస్తామని చెప్పేశారు. కేంద్ర హోంమంత్రిని. సో, ఇవన్నీ చూస్తున్నప్పుడు కావాలని చెప్పి కూటమి జగన్మోహన్ రెడ్డి మీద ఏమైనా కక్ష కట్టిందా అనుకోవాలా? కూటమి అనే దానికంటే కూడా ఈ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని బయటికి రాకూడదు. ఈ మీడియాలో ప్రచారం ఏంటి, జగన్మోహన్ రెడ్డి పని అయిపోయింది, జీరో జీరో, హ్మ్. అసలు ఏమీ లేదు ఇక, ఇంట్లో కూర్చోబెట్టేసాం, మహా అయితే అరెస్ట్ అవుతాడమా, ఈ ప్రచారం ఎప్పుడైతే చేస్తున్నారో, ఈయన ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చారో జనాలు తండోపతండాలుగా బయటకు జనాలు వస్తున్నారు ఆయనకి మద్దతుగా ఏదన్నా కానీ. దీన్ని ఓర్చుకోలేక ఏదో రకంగా ఈ సెక్యూరిటీని తొలగించడమో లేదా ఇంకోటి ఒక యాజిటేషన్ లాంటిది చేసి, లేకపోతే ఏదైనా తొక్కులాటలో కనుక చనిపోయి ఏదైనా చేశారనుకోండి దాన్ని ఇష్యూ చేద్దామని చెప్పేసి అంటున్నారు. జనాలు ఇప్పుడు ఎందుకు వస్తున్నారు బయటకు అట్లా ఎప్పుడు రాని విధంగా అంటే, ఎప్పుడూ కూడా నిజం కంటే కూడా అబద్ధం తొందరగా స్ప్రెడ్ అవుద్ది. మందు బాటిల్ మీద కూడా ఉంటుంది ఆల్కహాల్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అని చెప్పేసి, అది నిజం చెబుతుంది. కానీ అది పక్కన పెట్టేసి జనాలు మద్యం దాగి ఆరోగ్యం చెడగొట్టుకుంటున్నారు. అట్లాగే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి పరిపాలనని ప్రజలకు దగ్గర చేశాడు వాలంటీర్ వ్యవస్థ ద్వారా. ప్రజలకి ఎమ్మెల్యే ఎవరో తెలియదు, ఆ ఊరు సర్పంచ్ ఎవరో తెలియదు, వార్డు మెంబర్ ఎవరో కూడా తెలియని పరిస్థితులు తీసుకొచ్చారు వాలంటీర్ వ్యవస్థ ద్వారా. ఏది కావాలన్నా కానీ పరిపాలనని ప్రజల దగ్గర తీసుకొచ్చాడు. అంతకుముందు ఎలా ఉండేది, ఈ జనభూమి కమిటీలనే అవి ఉండేవి. వాళ్ళ దగ్గరికి వెళ్ళి అనుకోండి, మాకు రేషన్ కార్డు కావాలి, అది ఇది కావాలి, సమస్యలు వీడు మన పార్టీ కూడా కాదా, వీడు అటు ఇటుగా ఉన్నాడు ఏంటి, వాళ్ళు బేరు చేసుకొని కొంచెం లేట్ చేయటం, వీళ్ళు ఆమోదం చేయటం, ఇట్లా కొంత డ్రాగన్ అయ్యేది. అలాంటిది ఏం లేకుండా నిష్పక్షపాతంగా పరిపాలన అనేది ప్రజల దగ్గర చేశారు, పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా. ఓకే. సో దాన్ని వీళ్ళు అంతకన్నా ఎక్కువ ఇస్తాం మేము సంక్షేమం కానీ ఏదైనా సరే అని చెప్పేసి, వాలంటీర్కి మీకు 5,000 ఏంటి, మేము 10,000 ఇస్తాము, మీరు అమ్మఒడి ఒక్కరికి ఇస్తాం జగన్మోహన్ రెడ్డి, మేము ముగ్గురికి ఇస్తాము, ఇట్లా ఎంతమంది ఉంటే అంత ఇస్తామని చెప్పేసి అమలు సాధ్యం కాని పథకాలని వీళ్ళు పెట్టి జనాల్ని మభ్యపెట్టి ఒక అబద్ధ ప్రచారాన్ని ఇచ్చేసి నమ్మించి వీళ్ళు అధికారాన్ని చేపట్టారు. ఓకే. కూటమి ప్రభుత్వం ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి డే 1 నుంచి సంక్షేమ అమలు జరపడంలో సక్సెస్ అవుతానే వచ్చారు. ఇక్కడ ఫెయిల్యూర్ అయ్యేటప్పటికి మేము ఓటేసాం, కావాలని మేము తప్పు చేసాము అని చెప్పేసి ఆ యొక్క తప్పుని మేము మీకు అండగా ఉన్నామని చెప్పి తెలియపరిచే పక్కలో జనాలు రోడ్డు మీదకి వస్తున్నారు. ఇది జీర్ణించుకోవాలంటే ఈ కూటమి ప్రభుత్వం ఏదో రకంగా ఇచ్చేయటం, మీడియాని డైవర్ట్ చేయటం, ఈ తిరుపతిలో లడ్డూలో అది కలిసింది, లేదా రాంగ్ గవర్నమెంట్ చేశాడు, లేకపోతే అదని ఇదని చెప్పేసి ఇష్యూస్ను డైవర్ట్ చేసేసి ప్రజల యొక్క మైండ్ని ఇచ్చేసే ప్రక్రియ చేపడుతున్నారు. కానీ ఈ రోజున ఒకప్పుడంటే అట్లా సాగింది, కానీ మీడియా చెప్పడం వల్ల ఈ రోజున ఎవరో కూడా ఈ ప్రభుత్వం లేకపోతే ఆ మీడియా చెప్తే వినే పరిస్థితులు లేదు, ఎందుకంటే ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది కాబట్టి. ఓకే. ఓకే. సో కానీ ఇప్పుడు కేంద్రాన్ని కలిసి ఇక్కడ ఏపీ ప్రభుత్వాన్ని సానుకూల రాకపోతే కేంద్రాన్ని కలుస్తూ ఉన్నారు. వీళ్ళు కూటమిలో ఉన్నారు, బీజేపీ కూటమిలో. కేంద్రం ఏమైనా సపోర్ట్ చేస్తుందా జగన్మోహన్ రెడ్డి సంబంధించి? కేంద్రం కూడా ఎప్పుడు ఏదో సామెతం చూసారా, 2 కోతులు కొట్టుకొని అటు కోసం ఎవరు ఇదైతే అయింది మూడో కోతు కొట్టి తన్నుకెళ్ళిపోయిందంటే, ఆ టైప్లో ఈ కూటమి ప్రభుత్వం మన కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు చూస్తూ ఉంటుంది వీళ్ళిద్దరిలో ఎవరు బెటరు మనకి, అందుకని న్యూట్రల్గా ఉంచుతుంది. ఓకే. గవర్నర్ని ఇమీడియట్గా యాక్షన్ తీసుకోమని చెప్పడమో లేకపోతే ఇంకోటి పైకి చెప్పుకోకుండా వాళ్ళు ఎప్పుడు అట్లా మేనేజ్ చేస్తూనే ఉంటారు తప్పించి ఎటువంటి ఇది ఉండదు. అది కేంద్ర ప్రభుత్వానికి కావాల్సింటే ఇక్కడ అధికారం కావాలి వాళ్ళకి. వాళ్ళ బీజేపీ వాళ్ళు చెప్పిన మనుషులే ఉండాలనే దాంతో ఏంటంటే, ఇప్పుడు ఇంకోటి చంద్రబాబు నాయుడు గారితో ఏ పార్టీ పోతున్నా కానీ బద్ది బట్టకట్టన్న దాఖలు లేవు. అట్లాగే ఈ ప్రాంతీయ పార్టీలు ఏవైనా సరే బీజేపీతో కలిసిమెలిసి ప్రయాణం చేసిన వాటిలో ఏ ఒక్కటి కూడా పైకి వచ్చిన దాఖలాలు లేవు, ఒక్క తెలుగుదేశం పార్టీ కాబట్టి. అది చంద్రబాబు నాయుడు గారు సాధ్యమైంది, అవసరమైనప్పుడు కలవటం లేదంటే దుమ్మెత్తిపోయడం వలన ఈయనతో జాగ్రత్తగా ఉండాలి అనే ఉద్దేశం చేత ఒక తెలుగుదేశం పార్టీ తప్పించి. సో అందువల్ల ఏంటంటే ఈ కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు కూడా గోడ మీద పిల్లిలాగా చూస్తూ ఉంటుంది. ఓకే. ఓకే. సో ఏంటి పవన్ కళ్యాణ్ గారి తీరు, ఆయన మాట్లాడినటువంటి మాటలు కావచ్చు, ప్రస్తుతం ఏపీకి సంబంధించినటువంటి పరిస్థితులు కావచ్చు, ఆయన హిందుత్వానికి సంబంధించిన మళ్ళీ పెద్ద ఎత్తున చేసుకోవటం ఏంటి, ఆయన వ్యూహాలు ఏమన్నా రాజకీయాల్లో చేంజ్ చేస్తున్నాడా, లేకపోతే అనుగుణంగా ఎప్పుడు పరిస్థితులు ఉంటే అప్పుడు ఆ పరిస్థితులు తగ్గట్టు మాట్లాడాలనుకుంటున్నాడా? అంటే ఒక మొరట సామెత ఒకటి ఉందండి, గుడ్డు పెట్టే కోడికే నొప్పి తెలుస్తుంది అన్నట్టుగా అధికారం ఉన్నప్పుడు తెలుస్తాయి ఇవన్నీ కూడా. ప్రతిపక్షం ఉన్నప్పుడు అసలు సుగాలికి ప్రీతి కేసు ఇంకేముందో 100 రోజుల్లో ఇది చేస్తాం డామ్ ఒక్కటి కాదు, ఇక ప్రత్యేక హోదా మీద కానీ లేదంటే మన విశాఖ ఉక్కు విషయంలో ఒక అఖిలపక్షం అయిందని చెప్పడం ఒకటి అంశం మీద కాదు. ఇప్పుడు అవేవి మాట్లాడతలేదు, ఇప్పుడు అధికారంలో ఉన్నారు కదా.
కేంద్ర ప్రభుత్వం ఏంటంటే ఒక రిమోట్ లాగా ఆపరేట్ చేస్తూ ఉంటుంది అంతే. ఇక మేము చెప్పినట్టు చేయి, కానీ పైకి మాత్రం ఎక్కడ లేనటువంటి ఆప్యాయత చూపిస్తుంది. ఈ అభిమానులకి ఏంటంటే అది ఈ యొక్క పవన్ కళ్యాణ్ యొక్క బలహీనతని కేంద్ర ప్రభుత్వం క్యాచ్ చేసుకుంటుంది. ఈ పవన్ కళ్యాణ్ని అందరినీ పెట్టేసి ఆయన ఒక్కనే పవన్ కళ్యాణ్ కౌలించుకున్నాడు నరేంద్ర మోడీ గారు, ఆటోమేటిక్గా అభిమానులు ఏంటంటే మా వాడికి చూసే ఎంత క్రేజ్ ఉందో అన్నట్టుగా వీళ్ళకి ఒక ఇదనమాట. కానీ ఏం లేదు, ఈయన ఏది కూడా అడగలేని పరిస్థితి. ఇవాళ మొన్న సిబిఐ మాకు స్టాఫ్ లేరని చెప్పి సుగాలి ప్రీతి కేసు కింద పడేసింది, వదిలేసేసింది. మరి కేంద్ర ప్రభుత్వానికి అండగా ఉన్న మోడీ గారికి అంత ఇదిగా ఉన్నప్పుడు మాట్లాడవచ్చు కదా. విశాఖ ఉక్కు విషయంలో 11,500 కోట్లు ఎంత ఇచ్చేసి ఉన్నారు. ఇవన్నీ కాదు, ఓకే దాని డెవలప్మెంట్ కోసం ఇచ్చారు. అసలు మాకు కేంద్ర ప్రభుత్వం ఇందులో జోక్యం చేసుకోమో, విశాఖ ఉక్కు కానిస్తుంది ఆంధ్రాకు అని చెప్పేసి ఆ రకమైన స్టేట్మెంట్ ఏమైనా తీసుకుంటున్నారా? తీసుకుంటలేదు. ప్రత్యేక హోదా ఏమైనా తీసుకుంటున్నారా? తీసుకుంటలేదు. అధికారం వచ్చినప్పుడు ఏంటంటే ఈయన అడగలేడు, అడిగినాక చేసే పరిస్థితి అక్కడ లేదు. ఒక అడిగినాక చూద్దాం బాయ్ అని చెప్పి పక్కన పెడతారు తప్పించి కేంద్ర ప్రభుత్వం ఈ మన ఆంధ్రప్రదేశ్కి కావాల్సిన బెనిఫిట్స్ ఏది ఇవ్వదు. ఇచ్చే ఇది ఉంటే మనకి 15,000 కోట్లు రాజధానికి సంబంధించిందేమో బడ్జెట్లో పెట్టుకోకుండా వేరే రాష్ట్రానికి 25,000 కోట్లు బడ్జెట్ పెట్టారు. విడిపోయిన రాష్ట్రానికి మనకి ఇవ్వాల్సింది మనకు అప్పుగా ఇప్పించటం ఏంటి? దీన్ని ఎవరు మాట్లాడుతున్నారు? ఇవన్నీ వాస్తవాలు కదా. ఓకే. సో ఏంటంటే అట్లా ఊరిగా పైపైన ఎక్కడ లేని ప్రేమ నెట్టిస్తూ ఉంటుంది. రేపు పవన్ కళ్యాణ్ వల్ల లాభం ఉందనుకుంటే ముందుకెళ్తూ ఉంటారు వాళ్ళు, లేదంటే నెమ్మదిగా ఆయన తగ్గించేస్తారు. రేపు జగన్మోహన్ రెడ్డి వల్ల ఉపయోగం ఉందా లేదా క్రేజ్ జగన్మోహన్ రెడ్డి మీద మళ్ళీ జగన్మోహన్ రెడ్డి దగ్గర అవుతారు వీళ్ళందరూ కూడా. పొలిటికల్గా ఎవరు శత్రువులు కాదు, ఎవరు మిత్రులు కాదు. వీళ్ళు ఈ కక్ష ధోరణి మానేసేసి ఈ ప్రజలకి మనం ఎంతవరకు చేయగలుగుతాం. జగన్మోహన్ రెడ్డి అంత క్రేజ్ చేసిన సంక్షేమం అమలు జరపడంలో ఒక రికార్డు స్థాయి ర్యాంక్ పొందాడు కాబట్టి దేశవ్యాప్తంగా దానికన్నా మనం బెటర్గా ఎలా అవ్వాలి, ఎలా అభివృద్ధి చెందాలి. జగన్మోహన్ రెడ్డి గారు 4 పోర్టులు కట్టారు, 17 మెడికల్ కాలేజ్. ఇప్పుడు ఆ మెడికల్ కాలేజీని దుర్వినియోగం చేస్తారు మన చంద్రబాబు కోట ప్రభుత్వం. మరి ఇట్లా కాకోకుండా ఏంటనేది వాళ్ళు ఆలోచించి ఇంకా బెటర్గా ఎలా చేయాలనేది ఆ దిశకి వెళ్తే బెటర్గా ఉంటుంది. ఓకే ఓకే, చూద్దాం. సో ఏంటి, మీరు సినిమా వాళ్ళకి సంబంధించి ఎప్పుడు ఏదో ఒక విమర్శలో వాళ్ళు ఉంటారో తెలియదు, కానీ మీరైతే ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటారు, మీరు ఏదో ఒకటి ఇరుక్కుంటూనే ఉంటారు. ఏంటి మళ్ళీ మహేష్ బాబు పైన, కొంతమంది కీలకంగా ఉన్నటువంటి సినిమాకి సంబంధించిన పెద్దల పైన ఏంటి మీ ఆక్రోశం? ఏంటి మీకు ఆ బాధకు కలిగినటువంటి ఏంటి వివాదం? నాకు వ్యక్తిగత కోపాలు ఎవరి మీద లేదండి. సినిమా వాళ్ళంటే వాళ్ళకు సమాజాన్ని ప్రభావితం చేయగల వ్యక్తులు, రాజకీయ నాయకుల కంటే కూడా ప్రభావితం చేయగల వ్యక్తులు వాళ్ళు. ఓకే. మరి పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించడం కోసం వచ్చారన్నారు. అయ్యా మరి బ్యాంకుతో లింక్ చేయడం ప్రభుత్వ పథకాలు సక్రమంగా అమలు చేయకపోవడం వలన రైతుల ఆత్మహత్యకు ఒక కారణం అవుతుంది. సుప్రీంకోర్టులో రైతుల ఆత్మహత్య మీద కేసు ఉంది. మోసం చేసేదే ప్రభుత్వాలు కాబట్టి ఏ ప్రభుత్వం కూడా నివేదిక ఇవ్వదు. నా దగ్గర ఉన్న ఆధారాలతో మీరు ఆయన పిల్లేస్తారా లేకపోతే స్పందిస్తారా, అవసరమైతే నేను సుప్రీంకోర్టుకి అయ్యే ఖర్చు కూడా పెట్టుకుని ఒక కామన్ మ్యాన్గా వెళ్తే వ్యవస్థకి ఎదురు ఎవరు పట్టించుకోరు అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడితే దగ్గరికి తీసుకెళ్తే వాళ్ళు దగ్గర రానలేదు. ఏది వెళ్ళినా కానీ తూతూ మంత్రంగా పక్కన పెట్టేసి నాకు అప్పుడే అర్థమైంది ఈ పవన్ కళ్యాణ్ వ్యక్తి టీడీపీ వ్యక్తి అని చెప్పేసి. నాకు 2019 కానించి నాకు అర్థమైంది ఆయన ఎన్ని తిట్టినా కానీ. ఎందుకంటే నిజంగా సమస్య కోసం పరిష్కరించేవాడైతే నాలాంటి దగ్గర తీసి ఇలా ఉందని ఆధారాలు కూడా ఉన్నాయి దగ్గర రానలేదు. ఇట్లా నేను పవన్ కళ్యాణ్ దగ్గర రానట్లేదు వీడియోలో అది మాట్లాడుతుంటే నాగబాబు నాకు మెసేజ్ పెట్టి నేను సైబర్ క్రైమ్ కంప్లైంట్ చేస్తాను, నువ్వేం చేసుకుంటావు చేసుకుని నాగబాబుతో అప్పుడు ఇది చేశాను. తర్వాత చిరంజీవి గారు అంటే సినిమా వాళ్ళ రెమ్యునరేషన్ గురించి పార్లమెంట్లో చర్చ జరిగితే ఏదో ఒక విషయంలో చిరంజీవి గారు ఒక మీటింగ్లో జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేసి మాట్లాడారు. మా రెమ్యునరేషన్ సంగతి మీకేం సంబంధం, మీరు ప్రత్యేక హోదా మీద చేయండి లేకపోతే పరిపాలన మీద దృష్టి పెట్టండి అన్నట్టుగా చిరంజీవి గారు మాట్లాడారు. నేను అదే అడిగాను, చిరంజీవి గారు మీరు ప్రభుత్వం ఎంత ట్రై చేసినా కానీ ప్రభుత్వ పథకాలు మన బ్లడ్ డొనేట్ చేయమంటే ఏ ఒక్కరు డొనేట్ చేయలేదు. మీరు ఒక పిలిపితే లక్షల మంది డొనేట్ చేశారు. మీరు సమాజాన్ని ప్రభావితం చేయగల శక్తి మీ దగ్గర ఉన్నప్పుడు మీకు లక్షల మంది అవ్వమన్నారు కాబట్టి ప్రత్యేక హోదా కోసం మీరు ఎందుకు పిలిపోలేదు? మీరు వస్తే ఆటోమేటిక్గా మిగిలిన పార్టీలన్నీ వస్తాయి. కేంద్ర ప్రభుత్వం భయం చూపిస్తాం, మీరు ఎందుకు చేయట్లేదు? మీరేదో డబ్బింగ్ సినిమాలు లేదా రీమేక్ సినిమాలు చేయడానికి మీరు మెగాస్టార్ అయింది. వాస్తవ సమస్యల మీద సినిమా తీయండి. మీరు వెలుగులోకి వస్తే ప్రభుత్వాలు కూడా ఎవరు ఎక్కడ ఉండాలో అక్కడ ఉంటారు అనేది కూడా మాట్లాడారు.